మళ్ళా చెప్తున్నాను వినండి. కొంతమంది చూపులో చిక్కబడిన వారు ఉన్నారు, పాపంలో చిక్కబడిన వారు ఉన్నారు, ధనములో చిక్కబడిన వారు ఉన్నారు, లోకంలో చిక్కబడిన వారు ఉన్నారు, నోటి మాటల చేత చిక్కబడిన వారు కూడా ఉన్నారు, అప్పుల్లో చిక్కబడిన వారు కూడా ఉన్నారు. కనుక ఎవరికి విషయంలో కూడా మన సూరిటీ ఉండటం కానీ, ఎవరి విషయంలో మనం సంతకాలు పెట్టడం కానీ పొరపాటును మనం చేయకూడదు. ఈ మాట బైబిల్లో రాసి పెట్టాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయండి. రైట్. ఇలాగా నోటి మాటల చేత చిక్కబడిన వారు ఎవరు అని అంటే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి గురించి బైబిల్ పెద్ద ఏం రాయబడలేదు, కానీ అతను ఏ ప్రాంతస్తుడు అని మాత్రం రాయబడింది. ఆ వ్యక్తి గురించి చదివిస్తాను, నెమ్మదిగా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. 2 సమూయేలు గ్రంథం 1వ వచనం కానీ చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చాను. సౌలు మృతి పొందిన తరువాత అతడు సిగ్లగ్లో 2 దినములు ఉండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద చాలు. ఇక్కడ వరకు మీరు గమనించి ఇక్కడి నుంచి మీరు నెమ్మదిగా ఆలోచన చేయండి. ఇతను ఎవరు అని అంటే అమాలేకీయుడు. ఈ అమాలేకీయుడు ఇజ్రాయేలీలకి బహుశత్రువులు. అందుకనే సౌలు విషయంలో దేవుడు కానీ సమూయేలు కానీ ఒక మాట అన్నారు, మీరు అమాలేకుల మీదకి వెళ్ళండి, శత్రు శేషము లేకుండా సంహరించండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా పశువులైనా ఆస్తిపాస్తులు దేనిని కూడా మీరు మిగిల్చి ఉండొద్దు, ప్రతి దాన్ని సంహరించండి, అగ్ని చేత కాల్చివేయండి. శత్రు శేషం అనేది ఉండకూడదంటే సౌలు రాజు ఏం చేశాడంటే కొంతవరకు చేశాడు. ఎంతవరకు చేశాడంటే కొంతమందిని హతమార్చాడు, బలిసిన వాటిని క్రొవ్విన వాటిని రాజు సమూహాన్ని మాత్రం మిగలనిచ్చాడు. మిగిలినిచ్చి వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చాడంటే యెరూషలేముకు తీసుకొచ్చాడు. యెరూషలేముకు తీసుకొచ్చిన తర్వాత ఇలాగ కౌరు పంపించాడు. ఎవరికి? సమూయేలుకి. అయ్యా, మీరు చెప్పినట్టు అమాలేకులందరినీ కూడా హతమార్చాను, సంహరించాను, శత్రుశాస్త్రం లేదు, ఇంకా మనకు భయం లేదు అని అంటే అప్పుడు సమూయేలు అన్నాడు, నిజమే, అందరిని చంపారా, సంహరించారా, అంత మంచిగా జరిగింది కదా అని అంటే, అవును జరిగింది అయ్యా అని అన్నాడు. సరే, అయితే దీనికి దేవునికి కృతజ్ఞతకు ఒక బలిపీఠం కట్టండి, దానికి మనం బలి అర్పిస్తాం, దేవుని మహిమపరుద్దాం, ఎందుకంటే యుద్ధంలో దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు కనుక. సరేనయ్యా, బలిపీఠం కట్టాడు, సిద్ధపరిచాడు. బలి నువ్వు అర్పించకూడదు, బలి నేను అర్పిస్తాను, బలి సిద్ధపరచడమే నీ వంతు, బలిపీఠం కట్టడమే నీ వంతు అని చెప్పాడు. సరేనయ్యా. అయితే ఇలాగా సమూయేలు కాస్త ఆలస్యం చేశాడు. ఆలస్యం చేయడానికి కారణం ఏంటంటే ప్రభువే సమూయేలుని కాస్త ఆలస్యంగా రావడానికి సిద్ధపరిచాడు. ఈలోగా సమయం గతించిపోతుందని, ప్రజలు ఇంక ఎందాక ఉంటారని విసుగు చెందుతుందని రాజు తన ఘనత కొరకు ఆ బలిపీఠము కట్టి బలి పశువును వధించి బలిని అర్పించాడు. బలి అర్పించిన తర్వాత సమూయేలు రానే వచ్చాడు. ఎందుకు తొందరపడ్డావు నువ్వు అని అంటే, ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారయ్యా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అంటున్నారు. ప్రజల మాట విని సౌలు బలిపీఠం మీద బలి అర్పించాడు. దేవుని మాట వినలేదు, దేవుని ఏర్పరచుకున్న దేవుని దాసుని మాట వినలేదు. ఎవరి మాట విన్నాడు? ప్రజల మాట. ప్రజల మాట ఎప్పుడు కూడా సేవకుడు పొరపాటున వినకూడదు. ప్రజలు రకరకాల మనస్తత్వం కలిగి ఉంటారు. అది మొదటి మిస్టేక్ మనోడు చేశాడు. సరే, బలి అర్పించాడు, అంతవరకు బాగానే ఉంది. అయితే వేటిని అర్పించాడు అని అంటే
క్రొవ్విన వాటిని అర్పించాడు. ఇవి ఎక్కడేవని అడిగాడు. ఎవరు? సమూయేలు ప్రవక్త అడిగాడు. అయ్యా, అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళాను కదా, యెహోవాకి బలి అర్పించడానికి క్రొవ్విన వాటిని ఉంచాను, క్రొవ్విన వాటిని ఉంచాను అని అంటాడు. ఒక మాట మీకు జ్ఞాపకం వస్తుందా? ఏమంటాడంటే, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం, క్రొవ్విన వాటిని అర్పించుట కంటే దేవుని మాట వినుట బహుశ్రేష్టము. దేవుడు బలిని కోరడు, విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఈ మాట చెప్పాడు. చెప్పిన తర్వాత సరే, క్రొవ్విన వాటిని ఏదో ఒకటో రెండు మిగిల్చాడేమో, బలి ఇచ్చాడేమో అనుకున్నాడు. ఈలోగా సమూయేలుకి ఏదో వినబడుతుంది. ఏం వినబడుతుంది అంటే, సౌలు దొడ్డిలో కొన్ని గొర్రెలు, మేకలు, పశువులు కనపడుతున్నాయి. వీటితో పాటు ఒక అమాలేకుడు కూడా కనపడ్డాడు. మరి వీళ్ళందరూ సంహరించానన్నావు కదా, వీళ్ళెవరు అని అంటే, అయ్యా, ఇవి యెహోవాకి బలి అర్పించడానికి ఈ రాజు ఉంటే మనకి దేనికి దానికి ఉపయోగపడతాడు కదా అని మిగిల్చానయ్యా అని అన్నాడు. నువ్వు దేవుని మాట ధిక్కరించినందున నీ రాజ్యము, నీ సింహాసనము నా దేవుడు తీసుకుంటూ ఉన్నాడని చెప్పాడు. ఇది అయిపోయిన తర్వాత యథావిధంగా దేవుడు అక్కడి నుండి, జాగ్రత్తగా వినండి, అక్కడి నుండి సౌలుని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనుషులను ఆశ్రయించడం నేర్చుకున్నాడు. ఇంకా అలా వెళ్తూ 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 ఉన్నాడు. ఇలా వెళ్తున్న సమయంలో యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని విషయాలు ఓడిపోతున్నాడు, కొన్ని విషయాలు గెలుస్తున్నాడు. అప్ అండ్ డౌన్ అవుతూ వచ్చింది. చివరి దశకు వచ్చేటప్పటికి గిల్బోవా పర్వతం మీద చివరి యుద్ధం చేస్తూ ఉన్నాడు సౌలు కుటుంబం. అక్కడికి ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేశారంటే, సౌలు కుటుంబం, సౌలు రాజ్యం అంతటిని కూడా నాశనం చేశారు. కానీ అమాలేకుడు ఒక్కడు మిగిలి ఉన్నాడు చూసారా, వీడు ఎవడంటే చంపకుండా మిగిల్చిపెట్టాడు కదా, ఆ వ్యక్తే ఈ వ్యక్తి. ఈ వ్యక్తి చంపలేదు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే, ఫిలిస్తీన్ల టార్గెట్ ఏంటంటే సౌలు కుటుంబీకులను సంహరించాలి అన్నట్టుగా వాళ్ళు గిల్బోవా పర్వతం మీద సంహరించారు. చనిపోతున్న పరిస్థితిలో ఒక ఈటె వచ్చి సౌలు గుండెలో గుచ్చుకుందండి. గుచ్చుకున్న తర్వాత కొన ఊపిరితో ఉన్నాడు. అప్పటికి యోనాతాను చనిపోయాడు, ఇంకిద్దరు కుమారులు చనిపోయారు. చనిపోయిన తర్వాత చివరికి సౌలు ఒక్కడు మిగిలి ఉన్నాడు. ఈ అమాలేకుడితో అంటాడు, అయ్యా అమాలేకుగా, నీవు నా దగ్గరికి రా, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్లతో నేను చంపబడ్డాననుకో, చరిత్రలో నేను మిగిలిపోతాను గనుక దయచేసి నీ వచ్చి ఆ ఈటి చేత నన్ను పొడవని చెప్తాడు. కొన్న ఊపిరితో ఉన్న వ్యక్తి ఆ రీతిగా మాట్లాడేసరికి వెంటనే అమాలేకుడు ఏం చేయాలి తెలుసా, వచ్చి తన ఈడితో పొడిచి తన కత్తి తీసి సంహరించి తన మీద ఉన్న కిరీటం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత అతను మళ్ళీ పైకి ఎలాగొస్తున్నాడు? విచిత్రం ఏంటంటే, వీడు ఒక వేషధారి. అక్కడ ఏం జరిగింది అంటే, అసలు వీడిది ఏమాత్రం కూడా అక్కడ పని లేదు. చంపమన్నాడు, చంపేశాడు, అయిపోయింది. కానీ వీడికి మరి బూడిద ఎక్కడ పోసుకున్నాడు? నలిగిన బట్టలు ఎక్కడే వీడికి? వీడు ఏం చేశాడు తెలుసా? అక్కడికి వెళ్ళి, అయ్యా నేను కూడా వాళ్ళతో పాటు యుద్ధం చేశాను, శత్రులు జయించలేకపోయాము అన్నట్టుగా చెప్పడానికి, దావీదుని మెప్పించడానికి ప్రయత్నం చేసి ఒక నాటకం కట్టాడు. కట్టి మీద ఏం చేసుకున్నాడంటే బూడిద జల్లుకున్నాడు, బట్టలన్నీ కూడా చింపేసుకున్నాడు. అందుకనే ప్రభు ఒక మాట అంటాడు, వేశ్య నేను క్షమిస్తానేమో కానీ వేషధారులను క్షమించను అన్నాడు. ఒక వేషం వేసుకుని రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అప్పటికి ఈయన ఏం చేశాడంటే అమాలేకులందరిని కూడా సంహరించి వచ్చాడు. ఎవరు? దావీదు. ఇక్కడ మీరు అదే చదువుకున్నారు కదా, దావీదు ఏం చేశాడంటే అమాలేకులందరిని కూడా సంహరించాడు. సౌలు చేయలేని పని దావీదు చేశాడు. వీడు ఒక్కడే మిగిలిపోయి ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం చూడండి ఎలాగుంటుందో. వీడొక్కడే మిగిలిపోయి ఉన్నాడు. వీడు ఏం చేశాడు? వాడు చావు వాడే చేతులారా
ఎవరికి అప్పగిస్తున్నాడు తెలుసా? దావీదుకి అప్పగిస్తూ ఉన్నాడు. అసలు వాస్తవానికి ఈ అమాలేకుడు అనుకున్నాడు, దావీదుకు ఎలాగా, దావీదు కుటుంబానికి, దావీదుకిని సౌలు ఏమై ఉన్నాడు? శత్రువై ఉన్నాడు. దావీదుని పలుమార్లు చంపడానికి ప్రయత్నం చేశాడా లేదా? హత్య ప్రయత్నం చేశాడా లేదా? పలుమార్లు ఈటి విసిరాడా లేదా? ఇవన్నీ వీడికి తెలుసు. అయితే శత్రువు చనిపోయాడనే సంగతి దావీదుకి తెలిస్తే, దావీదుకి కబురు నేను తీసుకుని వెళ్తే నన్ను ఖచ్చితంగా సన్మానిస్తాడు, ఖచ్చితంగా నన్ను ఘనపరుస్తాడు, ఖచ్చితంగా నాకు కిరీటం ఇస్తాడు, ఖచ్చితంగా దావీదు యొక్క రాజ్యంలో నాకు ఏదో ఒక ఉద్యోగం ఇస్తాడు అనే ఆశతో మనోడు వెళ్ళాడు. వాస్తవానికి ఇక్కడ మీరు ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటి ఆ పాఠం అంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన శత్రువుల విషయంలో దేవుని దగ్గర మనము ఏదో ఘనత పొందాలనో ఇంకోటి చెప్పాలనో అలా చెప్తే దేవుడు ఒప్పుకోడు. చాలామంది వాడికి అలాగ అవ్వాలి, ఈమెకి ఎలాగ అవ్వాలి అని మన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ అది పొరపాటున ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. నీ శత్రువుకు నీవు భోజనము పెట్టు అని అంటాడు. మీ విరోధుల కొరకు మీరు ప్రార్థన చేయుడి అని వాక్యం సెలవిస్తుంది. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అందుకని మనకి ఎవరి మీద విరోధ భావం ఉంటే వారితో మన సమాధాన పడి వచ్చి ప్రార్థన చేసేవారుగా ఉంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఈ అమాలేకీయుని దావీదు ఎందుకు అంగీకరించలేదని అంటే, ఇక్కడి నుంచి మీరు చదవండి, చదువున్నాను. అందుకు వాడు, ఇశ్రాయేలు సైన్యములో నుండి నేను తప్పించుకుని వచ్చేతనెను, జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవీయగా, వాడు జనులు యుద్ధం ముందు నిలవలేక పారిపోయేది, అనేకులు పడి చనిపోయేది. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును, చూసారా, దావీదు అడిగాడు ఈ మాట. సౌలు కుమారుడు యోనాతాను చనిపోయారు, నీకు ఎలా తెలిసింది? వివరాలన్నీ అడుగుతున్నాడు. నీకు ఈ విషయం ఎలా తెలిసింది, ఈ సమాచారం నీకు ఎలా తెలిసింది అని అడుగుతూ ఉన్నాడు. నిజమే, ఒక మాట మీరు నా వెంక చూసి ఈ మాట వినాలమ్మా. ఎవరైనా సేవకుల గురించి అయినా, తోటి విశ్వాసుల గురించి అయినా, లేదా మీ బంధువుల్లో ఏదో ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి, మీ బంధువుల మధ్యన ఉన్న వ్యక్తులు వచ్చి మీ దగ్గర ఏదైనా ఒక మాట చెప్తే మీరు వెంటనే చాటసవులు చేసుకుని వినేసి, ఇది అలా జరిగిందా, ఇది ఎలా జరిగిందా, నన్ను అది అలాగంటదా, వీడు ఇలాగంటాడా అని అనొద్దు. మనం ఏం చేయాలి తెలుసా? దావీదు వల్ల మనము విచారణ చేయాలి. ఇది అవునా కాదా, ఆ వ్యక్తి అలాంటోడా కాదా, ఆ వ్యక్తి నా గురించి ఇలా మాట్లాడాలా లేదా అని మనం ఏం చేయాలి తెలుసా? విచారణ చేయాలి. అందుకని ఏది పట్టేది మనము నమ్మకూడదు. ఈ ఆత్మ ఎవరిది అని అంటే సాతానుగడిది. సాతానుగడి ఆత్మ ఏంటంటే వీడికి వాడికి మధ్యన గొడవలు పెట్టడం. మన ఇంటికి వచ్చి ఎవరి గురించి అయినా మన దగ్గర చెప్తే, ఒకవేళ చర్చలు నీకు పలానా వ్యక్తి గురించి ఒకవేళ నీకు చెప్పినా పొరపాటు నువ్వు నమ్మకూడదు. నువ్వు ఎలాంటి మాటలు నా దగ్గర పొరపాటున ఎప్పుడైనా చెప్పావా, మళ్ళా నాతో నువ్వు మాట్లాడవు, నా ఇంటికి రావు, నాతో నువ్వు సహవాసం చేయవు అని నువ్వు చెప్పగలిగితే పొరపాటును మళ్ళా నీ వద్దకు రాడు. అదే నువ్వు చక్కగా కూర్చోబెట్టుకుని మాట్లాడి వింటూ ఉన్నావు అనుకో, మీకు తెలుసా, ఆలాల మాటల దగ్గర తీసుకొచ్చినప్పుడు నువ్వు చక్కగా టైంపాస్ బటనీలాగా వింటూ ఉన్నావు అనుకో, రేపు ఏదో ఒక దినాన్న నీ సమాచారం కూడా వేరే వాళ్ళకి చెప్తాడు. అందుకనే మనము ఎవ్వరి మాట పొరపాటున వినకూడదు. ఎందుకంటే అమ్మ ఇలాంటి మాటలు నా దగ్గర పొరపాటున ఏదైనా మంచి విషయాలు ఉండి చెప్పండి, వింటాను. అంతేగాని ఆ అమ్మాయి అలాంటిది, ఈ అబ్బాయి ఎలాంటివాడు, ఆ కుటుంబం అలాంటిది,
ఈ కుటుంబం ఎలాంటిది అని పొరపాటున మనం చెప్పామనుకో, శిక్షా విధి నీ మీదకి వస్తుంది. తీర్పు దినాన లెక్క చెప్పవలసిన వారుగా మనం ఉంటాం. మీకు తెలుసా, భూమి మీద నువ్వు ఏది మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా ఇక్కడితో అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో. లేదు లేదు లేదు. ప్రతి ఒక్కరి యొక్క జీవిత చరిత్ర, ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ డైరీ ఉంది అక్కడ. నువ్వు తల్లి గర్భంలో నుంచి పడిన మొదలుకొని చనిపోయినంత వరకు మనం ఎక్కడెక్కడ తిరిగాం, ఏమేం చేసాం, ఎవరెవరితో మాట్లాడాం, ఎవరి గురించి ఎలాంటి మాటలు చెప్పాం, ఎవరిని మోసం చేసాం, ఎవరిని బాధ పెట్టాం, ఎవరిని నిష్ఠూరపరిచాం, ఇవన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడతాయి. ఎవడు తప్పించుకోలేడు. మనుషుల చేతులను తప్పించుకోవచ్చు, రాజుల చేతులను తప్పించుకోవచ్చు, కానీ దేవుని చేతుల నుంచి ఎవరు కూడా, ఆయన చేతిలో పడుట బహుభయంకరం. అందుకనే ఒకవేళ ఇప్పటికి ఏదైనా మీకు అలాంటి జ్ఞాపకం వస్తే మీరు ఏం చేయాలి తెలుసా? ప్రభా, నేను అక్క విషయంలో మాట్లాడానయ్యా, నన్ను క్షమించవా? అన్న విషయంలో మాట్లాడానయ్యా, నన్ను క్షమించు ప్రభా. ఈ కుటుంబం గురించి చెడ్డగా మాట్లాడానయ్యా, నన్ను క్షమించు ప్రభా. తీర్పు దినాన నీ ఎదుట నేను నిలబడవలసిన వాడినై ఉన్నాను అయ్యా. ఇంకెప్పుడు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకుండా ఉంటానయ్యా. దయతో నన్ను క్షమించి నీ రక్తంతో కడిగా నువ్వు అడిగితే, నీ ప్రార్థన దేవుడు విని, నీ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దేవుడు విని వెంటనే ఏం చేస్తే తెలిసైనా, ఆయన రక్తంతో ఇలా తుడిచివేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? తుడిచివేస్తాడు. అక్కడ ఉండదు ఇంకా నీది. ఇది ఎప్పటి వరకు ఈ అవకాశం ఉంది నీకు? భూమి మీద బ్రతుకున్నంత వరకు ఉంది. అందుకనే బైబిల్లో ఒక చక్కటి మాట అంటది, ఏ నాటికీడా నాటికి చాలును. మరొక మాట ఉంటుంది, సూర్యుడు అస్తమించు లోపు ఏం చేయమన్నాడు తెలుసా? నీ కోపాన్ని చల్లార్చుకో. ఎస్, ఎవరి మీదైనా సరే. ఇక్కడ దావీదు యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అమాలేకీయుడు నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు ఏమాత్రము కూడా నా శత్రువు చనిపోయాడు కానీ సంకల గుద్దుగోల. ఏమన్నాడు తెలుసా? నిజంగా దావీదులో ఉన్న గుణాలు చాలా చాలా గొప్పవండి. నేను అనుకుంటాను ఆ ఒక్క విషయంలో ఎందుకు తప్పు చేశాడని అనిపిస్తుంది. నిజమే, మనుషులు కదండి. నిజంగా దావీదు ఒక్క విషయంలో తప్పు చేయకుండా ఉంటే, దావీదు అంత నీతిమంతుడు మరొకరు ఉండరు. నిజంగా చెప్పాలంటే అబ్రహాము కంటే గొప్పడు మనోడు, మోషే కంటే గొప్పడు మనోడు. ఏంటి, వాళ్ళ దగ్గర కొన్ని తలంతులే ఉన్నాయి, కానీ మనోడి దగ్గర చాలా తలంతులు ఉన్నాయి. తెలుసా మీకు? మనకున్న తెలిసిన తలంతులు ఏంటంటే పిడిలు వాయించటం, తర్వాత యుద్ధం చేయటం, పాటలు వర్షిప్ చేయటం, ఇవే మనకు తెలుసు. కానీ మనకు తెలియని ఏం తెలుసా? సుబుద్ధి కలిగిన వాడు, ఉపకారానికి ప్రతి ఉపకారం చేసినవాడు, శత్రువును కూడా క్షమించేవాడు, శత్రు ప్రాణాన్ని కూడా వదిలిపెట్టి మనస్తత్వం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఏదైనా ఒక పెద్దలు ఒక మాట చెప్తే, సౌలు ఎన్నోసార్లు ఎన్నో మాటలు చెప్పాడు, ప్రతిదీ కూడా తోచ తప్పకుండా చేసిన వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గుణాలు ఈ దావీదులో ఉన్నాయి. చివరికి అన్నిటికన్నా నచ్చింది ఏంటి తెలుసా? తన శత్రువు చనిపోయిందనే సంగతి తన దగ్గరికి వచ్చి చెప్పినా కానీ సంతోషించలేదండి, సంతోషించలేదు. ఇలాంటి మనసు ఎవరికి ఉంటుంది? మనల్ని కీడు చేసేటోళ్ళు, మనల్ని బాధ పెట్టేటోడు చిన్న యాక్సిడెంట్ అయితే చెయ్యి ఇరిగిపోయిందంటే మనం ఏమనుకుంటాం తెలుసా? అయ్యా నువ్వు నిజంగా ఉన్నావయ్యా, నువ్వు నిజంగా చూస్తున్నావయ్యా, వాడు చెయ్యి ఇరిగిపోయింది, వాడు కాలు ఇరిగిపోయింది, వాడు అప్పుల పాలు అయిపోయాడు, వాడు నాశనం అయిపోయాడు. ప్రభా, నిజంగా నా ప్రార్థన నువ్వు ఖచ్చితంగా వింటున్నావు. ఏంటి, ఇలాంటి ప్రార్థన కూడా దేవుడు వింటాడండి? మన శైలి ఎలాగుంటా చూడండి. వ్యర్థమైన మాటలు అని వినకుండా ఆయన ఏం చేస్తాడు? తన చెవులను త్రిప్పుకుంటూ ఉన్నాడట. ఈ దావీదులో ఎన్ని సుగుణాలు ఉన్నాయి, ఈరోజు మనం నేర్చుకోవాలి. తర్వాత చదువునాన్న, ఈ విషయం నీకు ఎలా తెలిసింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు.
చూసారా ఎంత అబద్ధం ఆడుతుంటే చూసారా? సౌలంట గిల్బవ పర్వతం మీద తన ఈటి మీద ఆనుకున్నప్పుడు సడన్గా వచ్చాడంట. సడన్గా వచ్చాడా, అప్పుడే అక్కడ ఉన్నాడా? అకస్మాత్తుగా వచ్చాడంట. చూడండి, అకస్మాత్తుగా వచ్చాడట. అంటే ఒకటి బూడిద చల్లుకున్నాడు, 2 వస్త్రాలు చింపుకున్నాడు, 3 అబద్ధం ఏంటి తెలుసా? అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళాడట. వాస్తవానికి అకస్మాత్తుగా వెళ్ళాలా. సౌలును ఎప్పటి నుంచో వెంబడిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ యుద్ధంలో ఇతను కూడా ఉన్నాడు. కాకపోతే శత్రువు ఎవరి మీద టార్గెట్ అంటే సౌలు కుటుంబం మీద టార్గెట్. అతను ఏమాత్రం చేయలే, ఏమాత్రం అతన్ని బాధ పెట్టలేదు, చంపలేదు, విడిచిపెట్టేశారు. కానీ ఇతను ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. కానీ దావీదుకి ఏమని చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు. అయ్యా, అకస్మాత్తుగా నేను గిల్బోవ పర్వతం మీదకి వెళ్ళాను, సౌలు తన ఈటి మీద ఆనుకుని ఉండెను, చూసారా, నన్ను కనుగొని పిలిచెను. వెనక్కి తిరిగి చూశాడు, వెనక్కి పడిపోయాడుగా, కొన ఊపిరితో ఉన్నాడు, ప్రాణం పోవట్లేదు. ఎంత బలివంగా తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ సౌలు పొర్రపాటు తన ప్రాణం పోవట్లే. అప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు అనమాట. ఏమంటున్నాడు? అందుకు చిత్తము నా ఏలినవాడా నేనంటిని, చూసారా, వీడే నిశ్చయించుకున్నాడు. ఏమని? ఇంకా బతిని అంటే ఏమన్నా డాక్టరా? మరి ఏంటి డాక్టరా? నిశ్చయించుకున్నాడంటే ఏమని? వీడు ఇంకా బ్రతకడు, వీడు చనిపోతాడు. సరే, బ్రతకడని నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చుగా, లేదా ఎక్కడికైనా తీసుకెళ్ళి వైద్యం చేయించవచ్చుగా, లేదా సమయాలకి కౌరు పంపించవచ్చుగా, లేదా ఏదో రాజు కౌరు పంపించవచ్చుగా, లేదా వాళ్ళ బంధువులు ఎవరొకరు ఉంటారు కదా, కౌరు పంపించవచ్చు కదా. ఇవేమి చేయలే. చూడండి, చిత్తము ప్రభు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ చిత్తమని ఎవరంటారు అసలు? వాస్తవానికి చిత్తమని బైబిల్ ఎవరు అన్నారు? ఎస్, సమూయేలు దేవుని మందిరంలో చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆయన పిలుస్తున్నప్పుడు అన్నాడు, అయ్యా, చిత్తం ప్రభా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, మీరు సెలవు ఇవ్వండి. ఇక్కడ వీడేమంటాడు తెలుసా? చిత్తం అని అంటున్నాడు. సెలవు ఏం చేయమంటావు చెప్పు అని అంటే అక్కడ అంటాడు, అడిగాడు, నువ్వెవడవని అడిగాడండి. ఈ సౌలు కూడా చూడండి, వాడు అమాలీకుడు అనే సంగతి తెలుసు కూడా, ఫిలిస్తీన్లతోనేమో చంపబడితేనేమో వాడు సున్నత లేనోడు అన్నాడు. మరి వీడితో ఎందుకు చంపించుకున్నాడు అంటే ఇక్కడ ఏం జరిగిద్దంటే, ఒక వ్యక్తి ప్రాణం మీద విసిగి చెందిన తర్వాత, అది ఫ్యాన్ అయినా కావచ్చు, అది కుక్కర్ అయినా కావచ్చు, అది గ్యాస్ అయినా కావచ్చు, చెప్పండి, అది కత్తి అయినా కావచ్చు, అది సుత్తి అయినా కావచ్చు, ఏదైతే ఏముంది ప్రాణం పోవడానికి. కొంతమంది అయితే ఇంకా తెగించి బయటకు వచ్చి ఇంట్లో అయితే ఏ గోళ ఇదంతా ఎందుకులేని ఏ నదికో, ఏ ట్రైన్ కిందకో, ఏ బస్ కిందకో పోతారు. అంటే చావు మీద విరక్తి పుట్టినవాడు, బ్రతుకు మీద విరక్తి పుట్టినవాడు చేసే పనులు ఎలాగుంటాయి. ఈ సౌలు రాజు అయి ఉండి కూడా నువ్వెవడవని అడిగి ఏమంటున్నాడు తెలుసా? చూసారా, దగ్గర నిలిచి ఏం చేశాడు? చంపివేశాడు. ఎవరు ఇతను? అమాలేకుడు. ఈ అమాలేకీయుడు సౌలును ఒక మాటలో చెప్పాలంటే, కింద వచ్చిన వాళ్ళు మీరు చదువుకుంటే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక అభిషేకించబడిన వ్యక్తిని చంపేశాడు. అభిషేకించబడిన వ్యక్తిని చంపేశాడు. దావీదు చంపాలనుకున్నాడు, కానీ దావీదుకి ఏం అడ్డం వచ్చిందో తెలుసా? అభిషేకం అడ్డం వచ్చింది.
యెహోవా అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు కదా, చంపకూడదు కదా అని పలుమార్లు ఎంత అవకాశం వచ్చినా, చివరికి దావీదుకి చాలాసార్లు అవకాశం వచ్చింది. ఒకసారి అయితే వాళ్ళ మేనల్లు అంటారు, మామయ్య నువ్వు ఒక్కసారి అలా కళ్ళు మూసుకుని అలా తిరిగితే చాలు, క్షణంలో వీడిని చంపేస్తా. దావీదుకు ఇద్దరు అక్కలు ఉన్నారు. ఇద్దరెక్కలకి కుమారులు ఉన్నారు. ఆ కుమారులు దావీదు సైన్యంలో ఉన్నారు. వాళ్ళు ఒక్క మాట సెలవిస్తే చాలు మనల్ని చంపేస్తారు. కానీ అప్పుడు దావీదు ఏమంటాడా, షెరియా కుమారులారా నాతో మీకేలా, మీకు నా విషయం ఎందుకు? సౌలు రాజుకి నాకు ఏదో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, తరుముతున్నాడు, నేను వెళ్తున్నాను, మధ్యలో మీకెందుకు? అభిషేకించబడిన వారిని మీరు పొరపాటున ముట్టకూడదు, నేను ముట్టట్లేదు మీరు కూడా ముట్టకూడదని మేనల్ని గద్దించాడు. అందుకనే ఎంత ఇసికిచ్చినా, ఎంత హత్య ప్రయత్నం చేసినా, దరిదాపుగా ఎన్నిసార్లు ఈటి విసిరాడో తెలుసా, అయినప్పటికీ కూడా ఓర్చుకున్నాడు. ఓర్పు అంట ఏం చేస్తుందంట, ఓర్పు ఏం చేస్తుందంటే గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా అడ్డుకుంటుంది. అది ఓర్పు, సహనము. శత్రువు నేను పదే పదే ఏమైనా అంటూ ఉన్నాడంటే ఓర్చుకోండి. మీరు ఓర్చుకున్నారనుకో దేవుడు చూసుకుంటాడు. దేవునికి అప్పగించండి. దేవునికి మనం అప్పగిస్తే దేవుడే వాడిని ఏం చేయాలి తెలుసా, వేరుతో సహా పిరికి వేస్తాడు. మనమైతే కొమ్మలు అరుగుతాం, మా అయితే ఆకులు తెంచుతాం, అంతేనా? అదే దేవుడు తలుచుకుంటే, దేవుడు తలుచుకున్నాడు కాబట్టి సౌలు కుటుంబాన్ని వేలుతో సహా పిరికి వేశాడు. అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు. ఈ అమాలేకుడు ఇంకొక పని ఏం చేయడు తెలుసా, నాలుగోదిగా అభిషేకించబడిన వాడిని ముట్టాడు. తర్వాత చదువమ్మ. ఎందుకు తీసుకొచ్చాడు కిరీటము? కిరీటం కూడా ఏం చేశాడు మనోడు, దొంగలించాడు. కిరీటం కూడా తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నాడు తెలుసా, దావీదుకి ఎందుకు ఇస్తున్నాడు? నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ సింహాసనం అధిష్ఠించడానికి దావీదు సిద్ధంగా ఉన్నాడు. అప్పటికే ఇజ్రాయేల్ అందరూ వెళ్ళి, అయ్యా తప్పైపు మమ్మల్ని క్షమించండి, మీ యొక్క సామర్థ్యతను మాకు తెలుసు, నువ్వు సింహాన్ని చంపినవాడు, నువ్వు ఎలుగుబంటిని చంపినవాడు, నువ్వు గొలియాతుని చంపినవాడు, నువ్వు ఫిలిస్తీన్లందరిని కూడా చంపినవాడు, నువ్వు నీలాంటి మాకు ఉండటం వల్ల మా దేశానికి కానీ, మా కుటుంబాలకు కానీ, మా పిల్లలకు కానీ, మాకు కానీ ఎంతో సంరక్షణ అని ఆల్రెడీ మాట్లాడుకున్నారు, తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనోడికి రాజు అవ్వబోతున్నాడు. నెక్స్ట్ రాజు అవ్వబోతున్నాడు మనోడు. ఈలోగా ఈ విషయము ఈ అమాలీకుడు తెలుసుకుని, అతను రాజు అయిన తర్వాత నన్ను ఒక మంత్రిగా పెట్టుకుంటాడేమో, ఒక సలహాదారుడిగా పెట్టుకుంటాడేమో, లేదా ఏదో మంచి పదవి ఇచ్చి కూర్చోబెట్టుకుంటాడేమో, ఎందుకంటే శత్రు విషయం తీసుకొచ్చాను కదా, నన్ను బాగా ఘనపరుస్తాడేమో ఆలోచనతో ఆ కిరీటము తీసుకొచ్చి ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత అదే ప్లేస్లో మనం ఎవరైనా ఉండుంటే ఆ కిరీటం తీసుకుని ఇలా పెట్టుకుని, చూసావా దేవుడు ఉన్నాడండి, దేవుడు ఎందుకనే వాడికి తీర్పు తీర్చాడని మనము అనేవాళ్ళం. కానీ దావీదు మనసు మన మనసుకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మన మనసు కూడా ఇలాంటి దావీదు మనసులాగా ఉండునుగాక. దావీదు ఇక్కడ ఏం చేయాడు తెలుసా, చక్కటి మాటలు ఉంటే ఇక్కడ నుంచి వినండి. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకున్నాడు. చూడండి, వాడేమో యాక్టింగ్ కొరకు వస్త్రాలు చింపుకున్నాడు, కానీ దావీదు నిజం తెలిసి వస్త్రాలు అంటే శత్రు చనిపోతే వస్త్రాలు చింపుకోవడం ఏంటికి? పండగ చేసుకోవాలి కదా, విందు చేయాలి కదా, టపాకాయలు పేల్చాలి కదా, జేహో జేహోని గీతాలు పాడాలి కదా. కానీ ఇదేంటి దావీదు ఏమంటాడు తెలుసా, శత్రువు చనిపోయినప్పుడు కూడా శత్రువుగా భావించగా ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక చక్కటి పాట కూడా పాడతాడు మనోడు. వాళ్ళ విషయంలో ఒక పాట కట్టాడు దావీదు. ఎంతమంది తెలిసి పాట?
ఇజ్రాయేలీలకు రౌతువు నీవే, రథములు నీవే, అయ్యో మీరు పక్షిరాజు వలె వాడగలిగిన వారు ఏమదు, బహుయుద్ధ సూర్యులు మీరు. ఇలాంటి పాట ఒకటి కట్టాడండి. ఆ పాట గురించి ఒక రోజు మీకు చెప్తాను. ఇది కంటిన్యూ చేద్దాం. ఉమ్, 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 ఉమ్. చూసారా, శత్రువు చనిపోతే దావీదు చేసింది ఏంటి తెలుసా? ఒకటి, బట్టలు చించుకున్నాడు, దుఃఖపడ్డాడు. సాయంకాలం వరకు అండి, ఉదయం మొదలుకొని. సౌలుకి, దావీదుకి ఏమన్నా మిత్రుడా? దావీదుకి ఏమన్నా బంధువా? దావీదుకి ఏమన్నా రక్త సంబంధికుడా? కాదే. దావీదుకి పక్కా శత్రువు. దావీదు చనిపోవాలని పలుమార్లు కోరుకున్న వ్యక్తి. ఇంకో మాటలో చెప్పాలంటే, యోనాతాను రాజు అవ్వాలంటే దావీదు పొరపాటున ఉండకూడదని ప్లాన్ వేసినవాడు. కానీ దావీదు మనసు చూడండి, శత్రువును కూడా ప్రేమించే మనసు అంటే చూడండి, ఆ వ్యక్తి కొరకు ఏడ్చాడండి, ఏడ్చాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏడ్చాడు తెలుసా? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఏడ్చాడు. ఏడవటం మాత్రమే కాదు, ఉపవాసం ఉన్నాడండి, ఉపవాసం ఉన్నాడండి. అదే నీ శత్రువును ప్రేమించాలన్నమాట. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా తన శిలువ మీదకి ఎక్కినప్పుడు, కొరలతో కొట్టినప్పుడు, తను హింసించినప్పుడు, తన పిడుగులతో గుద్దినప్పుడు కూడా వాళ్ళందరినీ ప్రభు ఎరిగినవాడే. ప్రభువుకు తెలీదా? ప్రతి ఒక్కరి గురించి తెలుసు ఆయనకి. అయితే అయ్యా వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి, క్షమించండి. ఆ మనసు దావీదుకు ఉంది. దావీదు ఏం చేయడం తెలుసా? ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉన్నాడు. అమ్మ, మీకు ఎవరైనా శత్రువు ఉంటే మీకు తెలుసా, ఆ వ్యక్తిని మీ ఇంటికి ఆహ్వానించి, సంఘములు ఎవరైనా నీకు విరోధభావంగా ఉన్నారని నీకు తెలిస్తే, నీకు ఒకవేళ అలా అనిపిస్తే, నేను అంటాను ఈ మాట ఖచ్చితంగా మీరు మనసులో పెట్టుకోండి. ఆ వ్యక్తిని ఒక ఆదివారం పూట పిలిచి భోజనం పెట్టండి, భోజనం పెట్టండి. అవకాశం ఉంటే ఒక జత బట్టలు కొనివ్వండి, ఇచ్చి, అక్క నన్ను క్షమించక్క, నీ గురించి నేను తప్పుగా మాట్లాడానక్క, తప్పుగా నేను విన్నానక్క, నీ గురించి ఎప్పుడు కూడా బ్యాడ్ అభిప్రాయం నాలో ఉండేదక్క, అయ్యా అన్న దయతో నాకు క్షమించన్న, నీ గురించి నేను బ్యాడ్గా మాట్లాడేవాడినక్క, బ్యాడ్గా ప్రవర్తించేవాడినక్క, నీ గురించి ఇరుగురికి చెప్పానక్క, నేను చాలా తక్కువగా చూశానక్క, తక్కువగా మాట్లాడానన్న అని మనము ఆ విషయాలన్నీ ఒప్పుకొని భోజనం పెట్టి అతనితో మీ మమేకమయ్యి ఒకరిని ఒకరు ఓదార్చుకుంటే గనక ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుసా, మీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా చెప్పండి విడుదలవుతూనే ఉంటాయి, విడుదలవుతూనే ఉంటాయి. మనం ఇలాంటి వారి ప్రార్థన ఆలకించగా ప్రభు అంట మేఘములతో తన కప్పుకుంటూ ఉన్నాడట. మన ప్రార్థన వినకూడదని ఆయన ఏం చేయడు తెలుసా? ఒకసారి ఏమో చెవులతో మూసుకున్నాడంట, ఒకసారి ఏమో కళ్ళు మూసుకున్నాడంట. ఇలాంటి ఇంకా అయినప్పటికీ మనం మొరపెడుతూ ఉన్నామంట. ఇంకా లాస్ట్గా ఆయన ఏం చేయడు తెలుసా? మేఘంలో ఒక వస్త్రము వలె ఇలా కప్పుకున్నాడంట. ఎంత ఆశ్చర్యం తెలుసా మాట. గనుక మనం దావీదు మనకు నేర్పిస్తున్నాడు, నీ శత్రువుని కూడా నీవు ప్రేమించు, శత్రువుని క్షమించు, శత్రువుతో మాట్లాడు, శత్రువుకు అవకాశం అయితే నువ్వు బహుమతులు చాటునిచ్చు. బహుమతి అంట కోపమును చల్లారుస్తుంది, చల్లారుస్తుంది. అబిగయల్ గురించి రోజు మీకు చెప్తాను. అబిగయలు తన భర్త మొరటివాడు. అప్పటి వరకు గొర్రెలు కాస్తూ కాస్తూ రాత్రి అంతా ఎంతో ప్రయాసపడ్డాడు దావీదుతో ఉన్న పనివారందరూ కూడా. ఒక్కటి కూడా ఏ శత్రువు ఎత్తుకుపోకుండా భద్రపరిచాడు. భద్రపరిచినందుకు ఆ రోజు చర్మాన్ని ఒలుస్తూ ఉన్నాడు, గొర్రె బొచ్చి కత్తిరిస్తూ ఉన్నాడండి. అప్పుడు యూదులు పండగ చేస్తూ ఉంటారు, చాలామందికి మాంసాన్ని పంచిపెడుతూ ఉంటారు. ఆ విషయంలో అన్నాడు, అయ్యా నాకు ఊరికనే వద్దేం కానీ, మేము ఎరాడలో ఉన్నాం, ఆకలితో ఉన్నాం, అల్లాడిపోతున్నాం అయ్యా, కాస్త భోజనం రొట్టెలు పెడతావా అని అడిగారు. దావీదు పనివారిని పంపిస్తే మనోడు అన్నాడు, ఎవడు యెషయా, ఎవడు దావీదు అని మాట్లాడాడు. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో దావీదుకు బహు కోపం వచ్చింది.
చంపడానికి బయలుదేరి వస్తూ ఉంటాడు. కానీ అబిగయల్ ఇదే మాట పట్టుకుంది, చాటునిచ్చు బహుమానము కోపమును చల్లార్చును. ఆ తల్లి ఏం చేయింది తెలుసా? వెంటనే జున్ని గడ్డలు పట్టుకెళ్ళింది, ద్రాక్ష గెలలు పట్టుకెళ్ళింది, రొట్టెలు పట్టుకెళ్ళింది. ఇచ్చిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసింది. అద్భుతం ఏంటి తెలుసా? అప్పటికి అబిగయలే ఒక రాణిగా ఉంది, ఉన్నతమైన స్థాయిలో ఉంది. దావీదు ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆమె సుబుద్ధిని చూసి దావీదు ఏం చేయాలి తెలుసా? భర్త చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత వెంటనే దావీదు ఆమెని ఒంటరిగా విడిచిపెట్టకుండా ఆమెని వివాహం చేసుకున్నాడు. సుబుద్ధి. శత్రువుని ప్రేమించే విధానం నీకుంటే నిన్ను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అబిగయల్ని వివాహం చేసుకున్నట్టుగా నిన్ను నన్ను ఒక రోజున ప్రభు వివాహం ఆడబోతూ ఉన్నాడు. ఈ సమాచారం తెలిసిన వెంటనే దావీదు అంటాడు, చూసారా ఏమడిగాడు? ఒకటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు. రెండోది ఏమడుగుతున్నాడు? యెహోవా అభిషేకించబడిన వాడిని నువ్వు ఎలాగ చేయి వేసితివి? ఎలా చేయి వేసి చంపావు నువ్వు? ఎవరైనా మన దగ్గరికి వచ్చి మన శత్రు గురించి చెప్పినా కానీ మీరు ఏమన్నా యాక్సెప్ట్ చేయకూడదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరి గురించి చెప్తున్నావు, ఏమని చెప్తున్నావు, తప్పు కదలగా అని మనమే గద్దించగలిగితే నువ్వు నిజంగా ధన్యురాలివి, నువ్వు నిజంగా జ్ఞానం కలిగిన దానివి. ఎందుకు తెలుసా? ఒకవేళ మనం ఎవరి గురించి అయినా చెప్పుకుంటే ఎవరు వినట్లేదు అనుకుంటున్నారేమో. మీకు తెలుసా, బైబిల్లో చక్కటి విషయాలు రాయబడి ఉన్నాయి. గోళ్ళకి చెవులు ఉన్నాయట. తెలుసా మీకు ఆ విషయం? ఎవరైనా చదివారమ్మా? ఒక మాట నాకు అర్థమవుతుంది ఏంటి తెలుసా? మోషే అప్పుడు ఎక్కడో ఉన్నాడు, పాలెంలో ఉన్నాడు పాపం. వీళ్ళ అక్క అన్నయ్య వీళ్ళిద్దరు కలిపి ప్రత్యక్ష గుడారం దగ్గర, ఎవరు లేరు, వీళ్ళిద్దరు తప్ప. ఏం మాట్లాడుకున్నారు తెలుసు? వీడు ఎలాంటోడు, వీడి నాయకుడా, వీడెంత, వీడు బతికెంత అన్నట్టు మాట్లాడుకున్నారు. అందులోకి సరే అయితే అయ్యాడులే కానీ మళ్ళీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు వీడు? నల్లగొన్నామని చేసుకున్నాడు. నల్లగొన్న వాళ్ళు అంటే కుషీలు, వాళ్ళు చాలా నల్లగా ఉంటారు. రామ్ చేసుకున్నాడు ఏంటి, సిపురం చేసుకున్నాడు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకున్నారు. ఈ మాటలు ఎవరు విన్నారు? ఇవన్నీ ఏం చేశాడు తెలుసా? వెంటనే పనిష్మెంట్ ఇచ్చాడు. ఎవరికి ఎక్కువ పనిష్మెంట్ ఇచ్చాడు తెలుసా? మిరియాముకే. ఏమైంది ఆమెకి? కుష్టి వచ్చింది. కుష్టి వచ్చిన వారిని ఇజ్రాయేల్ పాలెంలో నుంచి వెలివేస్తారు. ప్రవక్తని కుష్టి వచ్చింది. ఎందుకని? చాడీలు చెప్పడం గురించి, లేనిపోయిన మాటలు మాట్లాడుకోవడం గురించి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? దావీదు దగ్గర ఆ వ్యక్తి తీసుకొచ్చిన సమాచారం విని, నువ్వు అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు, అయినా నువ్వు ముట్టావు, నువ్వు తప్పు చేసావని అంటున్నాడు. తర్వాత చూసారా? మూలవాక్యం ఏం చదువుకున్నాం మనం? నీ నోటి మాటలను బట్టి నీవు చిక్కబడితివి, నీ నోటి మాటలను బట్టి పట్టబడితివి. అది మూలవాక్యం. నీ నోటి మాటలను బట్టి, మళ్ళా చెప్పండి, చిక్కబడితివి, నీ నోటి మాటలను బట్టి పట్టబడితే. ఇప్పుడు ఈ అమాలికుడు ఏమయ్యాడు? చిక్కబడ్డాడు, పట్టబడ్డాడు. చూసారా? తనంతట తానే, ఇతని మీదే దృష్టి ఉంచలేదు దావీదు. ఇతని కొరకు ప్రయాసపడలేదు, ఇతను చంపాలని ప్రయత్నం చేయలేదు. ఇతనంతట ఇతనే దావీదు దగ్గరికి వెళ్ళి తన నోటి మాటల చేత అతడే చిక్కబడ్డాడు. చిక్కబడిన తర్వాత దావీదు ఇదే మాట అంటాడు, నీ నోటి మాటల చేత నువ్వు చిక్కబడితేవి గనుక తన వారిలో ఒకరిని పిలిచి వాడిని చంపమనగా వాడు కొట్టి చంపెను.
ఈ మాటలు ఆధ్యాత్మికంగా మీకు చెప్తాను. ఎవరైనా ఇలాంటి వ్యక్తులు మన దగ్గరికి వచ్చి ఏదైనా చెప్తే వాళ్ళని కూడా మనం ఏం చేయాలి తెలుసా? కొట్టి చంపకూడదు, కానీ ఆ వ్యక్తులు మనం ఏం చేయాలంటే తనలో ఉన్న ఆ భయంకరమైన చెడుతనమును మనం చంపేవారిగా ఉండాలి. ఆ వ్యక్తిలో ఉన్న స్వార్థం, ఆ వ్యక్తిలో ఉన్న అసూయ, ఆ చాడీలు చెప్పే తనము, ఇతరుల గురించి చాటుగా మాటుగా మాట్లాడుకునే ఆ మనస్తత్వాన్ని నువ్వు ఒక ఆత్మీయుడిగా, ఒక ప్రార్థనాపరుడిగా, ఒక సంఘంలో గొప్ప వ్యక్తిగా ఉన్న నీవు ఏం చేయాలి? దాన్ని మనిషిని చంపకూడదు. మనం మనిషిలో ఉన్న చెడుతనాన్ని, ఆలోచనలు, చెడ్డ మాటల్ని మనం చంపేవారిగా ఉండి, ఎలా చంపాలి తెలుసా? కూర్చోబెట్టి నెమ్మదిగా అనాలి, అయ్యా ఇలాంటి విషయాలు మనం మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు తెలుసా? నువ్వు చర్చికి వెళ్తావు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు మారు మనసు పొందావు కదా, నువ్వు రక్షణ పొందావు కదా, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, ప్రతి నెల ప్రభు శరీరము రక్తము త్రాగు తింటావు కదా. మనమే ఇలా చేస్తే దేవుని శిక్ష మన మీదకి రాదంటారా? అమ్మ అలా చేయకూడదు, తప్పమ్మా. ఇప్పుడు నాకు ఏదో చేస్తే చేసావు, దయచేసి నేను చెప్తున్నాను, ఇలాంటివి ఎప్పుడు కూడా నువ్వు పొరపాటున చేయకూడదని ఆ వ్యక్తిలో ఉన్న ఆ పాపమును మనము, ఆ స్వభావాన్ని మనము చంపేవారిగా ఉండాలి. అలా నువ్వు చేస్తే నువ్వేమైతే తెలుసా? దేవుని సైన్యంలో ఒక సైనికుడిగా నువ్వు ఉండి ఇలాంటి వాళ్ళు అనేక మందిలో ఉన్న చెడుతనమును చంపేవారిగా మనం ఉండాలి. దావీదు ఏం చేయడు తెలుసా? ఈ విత్తనం ఉంటే చాలా ప్రమాదం అని ఏం చేయడు తెలుసా? చంపివేశాడు. అది ఒకవేళ నీ భర్తలో ఉందా, చంపేయి. నీ భార్యలో ఉందా, చంపు. నీ పిల్లల్లో ఉందా, చంపు. లేకపోతే నీ కుటుంబంలో ఎవరికైనా ఉందా ఇలాంటి విషయాలు, చంపాలి. సంఘంలో ఎవరికి ఉందో నీకు తెలిసిన ఆ వ్యక్తి విషయంలో కూడా మనము జాగ్రత్త తీసుకున్న వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేసి తనలో ఉన్న చెడుతనమును మనం చంపేవారిగా ఉండాలి. మనం ఏమనాలి తెలుసా? అయ్యా పలానా అక్కలో ఈ బలహీనత ఉందయ్యా, దయతో క్షమించి ప్రభా, ఆ బిడ్డకు తెలియపరచండి ప్రభా, ఆ బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా, వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా, లేక నీ సేవకుడే ఆ వ్యక్తితో మాట్లాడేది చెయ్యి ప్రభా అని మనం అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇలాంటి మనస్తత్వం మనం కలిగి ఉండుదుముగాక. తర్వాత మాట, ఇది పాట. ఇందాక చెప్పాను కదా మీకు పాట. ఏం పాట ఇది? సౌలు గురించి, సౌలు కుటుంబం గురించి అప్పటికప్పుడే పాట కట్టాడు మనోడు. ఈయన ఎవరు తెలుసా? మంచి పాటగాడు, అంతేగా మంచి రైటర్ కూడా. రచన, చెప్పండి, స్వరకల్పన, తర్వాత అయ్యో అన్నీ మొత్తం అన్నీ ఆయన పాటలు కట్టాడు. మీకు తెలుసా ఇప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులుగా పిలువబడుతూ పాటలు పాడుతున్నారు చూసావా? అవన్నీ ఎవరి పాటలు అనుకుంటున్నారు? దావీదు పాటలు కాపీ కొట్టి ఇప్పుడు పాడుతున్నారు. అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు పాడిన వాళ్ళందరూ ఈ పాటలే. అది మీరు ఏది ఆంధ్ర గీత ఏదంటారు కదా, ఏమంటారు, క్రైస్తవ కీర్తన కావచ్చు, ఇంకేమున్నాయి, ఉజ్జీవ కీర్తనలు కావచ్చు, తర్వాత హోసన్న కీర్తనలే కావచ్చు, లేకపోతే సియోను కీర్తనలే కావచ్చు, లేదా యెరూషలేము కీర్తనలే కావచ్చు, ఏ కీర్తనలైనా కావచ్చు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దావీదు పాడిందాన్ని మనము కాపీ కొట్టి తీసుకున్నాం. ఇదివరకు నేను అనుకునేవాడిని పాట కట్టడం అంటే ఏదో అనుకునేవాళ్ళు. అదే ఒక కృప అనుకోండి. కాకపోతే ఇందులోనే ఉన్నాయి మాటలు. ఆ మాటలను తీసి జోడించి పాట రాయటమే. ఆ పరిచర్య కూడా మనం ప్రారంభించలేక. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా పాడుతున్నాడో చూడండి. ఈ విషయము పాట పాడిన తర్వాత ఇజ్రాయెల్ అందరూ అనుకుంటున్నారు, శత్రువు చనిపోతే ఏదో పండగ చేసుకుంటాడేమనుకుంటే ఈయనేంట్రా బాబు వాళ్ళ గురించి ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఉపవాసం ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మళ్ళీ అందరూ కూడా ఉపవాసం ఉన్నామన్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళ గురించి ఒక పాట కూడా రాశాడు. ఆ పాట ఏమని రాశాడు? చదువమ్మా. ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి,
ఉమ్, ఉమ్. చూసారా ఏమన్నాడు? అంటే వాళ్ళు చనిపోయిన సంగతి కూడా ఎవరికి చెప్పొద్దు అంటున్నాడండి. ఎందుకంటే శత్రువులు మళ్ళీ ఎలక్ట్ అవుతారు, వాళ్ళ సంకలు గుద్దుకుంటారు. మీరు ఈ విషయం ఎక్కడ చెప్పకూడదు సుమి. దావీదులో ఎంత మంచి గుణాలు ఉన్నాయి చూడండి. చదువమ్మా. చూసారు ఏమంటున్నాడు? అంటే ఎక్కడైతే వీళ్ళు హతులై చనిపోయారో అక్కడ ఏం పడకూడదు అంటున్నాడు తెలుసా? మంచి అయినను వర్షమైనను ప్రథమ ఫలాల అర్పణ కూడా తగిన ఏది కూడా, అంటే పాడి పంటలు ఏవి కూడా అక్కడ ఉండకూడదని అంటున్నాడు. చూసారు ఏమన్నాడు? ఎక్కడైతే వీళ్ళు చనిపోయారో దాన్ని శపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆధ్యాత్మికంగా మీకు చెప్పాలంటే ఆ ప్రదేశంలో వర్షము అంటే వాక్యానికి సాదృశ్యం, మంచు అంటే పరిశుద్ధాత్మ సాదృశ్యం, పాడి పంటలు అంటే ఆశీర్వాదానికి సాదృశ్యం. ఇవేవి కూడా గిల్బవ పర్వతం చుట్టూతున్న ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా మీరు గమనిస్తే నేటికి కూడా అది ఎడారిగానే ఉంది. స్టిల్ ఇప్పుడే మీరు చూసిన గిల్బవ పర్వతం గురించి మీకు చెప్తాను ఒకరోజు, అప్పుడు మీరు వింటారు. కానీ ఇవన్నీ ఇప్పుడు కూడా అది ఎడారిగానే ఉంది. అంటే అభిషేకించబడిన వాడు మాట్లాడితే ఈ రీతిగా ఉంటుంది అన్నమాట. నేటికి కూడా ఆ వాళ్ళు అంత అభిషేకం ఉండేది. సూర్యుని ఒకడు ఆపాడు, చంద్రుని ఒకడు ఆపాడు, వర్షాన్ని ఆపారు, మన్నాను కురిపించారు, సముద్రాన్ని చీల్చారు, బండ నుంచి నీళ్ళు తెప్పించారు. ఈ అభిషేకం ఎక్కడిది వాళ్ళకి? దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఇక్కడ అంటాడు బలాఢ్యులు కూలిపోయారయ్యా. ఈ విషయం ఎక్కడ మీరు చెప్పకూడదు. మూడోది అంటాడు ఈ సమాచారం ఈ ప్రాంతం అంతా కూడా శపించబడునుగా కంటాడు. తర్వాత చూసారా ఎలాగున్నారంటే ఇజ్రాయేల్కి వెళ్ళు సరస్సు అంటే శిరస్సు, అది వాస్తవానికి శిరస్సుగా ఉన్నారట. ఎంత పొగుడుతున్నాడు చూడండి వాళ్ళని. వాళ్ళు చాలా బలవంతులని పొగుడుతున్నాడు. తర్వాత అది ఈ మాట అండర్లైన్ చేసుకున్నామా. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఇశ్రాయేలు కుమార్తెలారా సౌలును గూర్చి ఏడువుడి, అతడు మీకు ఇంపైన అబ్బబ్బా అది ఆమేన్. అసలు ఈ పాట ఇంతవరకు ఎవరైనా పాడతాం కానీ నేను చూడలే కదా, నాకైతే వినపడలేదు ఇంతవరకు. మీకు ఏమైనా తెలుసమ్మా? ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడండి ఇందులో. వీళ్ళు ఏమన్నారంటే అమ్మా ఇజ్రాయిల్ స్త్రీలారా, వాళ్ళు ఎవరో తెలుసా మనకి? వాళ్ళు ఎవరో తెలుసా? శిరస్సు వంటి వారు వాళ్ళు. వాళ్ళు మీకు వస్త్రం ఇచ్చిన వారు, వారు మీకు బంగారం ధరింపచేసిన వారు, వారు మీకు ఘనతనిచ్చిన వారు, వారు పక్షిరాజు వంటి వారు. చూడ సింహము కంటే బహుబలమైన వారు. ఎన్ని చక్కటి మాటలు మాట్లాడాడు చూడండి. మళ్ళీ అంటే చివరిలో యోనాతాన్ గురించి మరి ఎక్కువగా ఏడ్చాడు. యోనాతానా యోనాతానా, నీవు నాకు మనోహరుడవు, నీ నిమిత్తం బహుశోకము నందుచు ఉన్నాను. అంత చివరి మాట, నీ ప్రేమ బహు వింతైనది, స్త్రీల చూపు స్త్రీల చూపు ప్రేమ కంటే అధికమైనది.
ఒక స్త్రీ ఒక పురుషుని పట్ల చూపించిన ప్రేమ కంటే కూడా అధికమైన ప్రేమ చూపించాడట. అందుకనే యోనాతాన్ని బట్టి, సౌలును బట్టి, సౌలు కుటుంబాన్ని బట్టి ఎంతో రోదన చేస్తూ ఉన్నాడు. నిజంగా అమ్మా, ఈ మాటలు మీరు విని విడిచిపెట్టకుండా మరొక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇలాంటి అనుభవం మనకుంటే నిజంగా ఆశీర్వాదం నీ మీద, నీ పిల్లల మీద 10 తరాలు నిలిచి ఉండునుగాక. అలాంటి కృప మనకు ఉండాలి. చివరికి దావీదు చేసింది ఏంటి తెలుసా? ఇదంతా అయిపోయింది, సామ్రాజ్యం స్థిరపరచబడింది, సింహాసనం మీద కూర్చున్నాడు, పరిపాలన చేస్తున్నాడు, ఇవన్నీ బాగున్నాయి. అప్పుడు కూడా ఒక విషయం అంటాడు సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయడానికి ఎవరైనా మిగిలి ఉన్నారని అడిగాడు. అప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడండి. చేసుకుంటే ఒక ఆయన వచ్చి అంటాడు, అయ్యా ఒక్కడు మిగిలి ఉన్నాడయ్యా, వాడు ఒక కుంటివాడయ్యా. ఎవరో దయ చూపిస్తే, ఎవరో పట్టెడు అన్నం పెడితే తిని ఆ రీతిగా ఉంటూ ఉన్నాడయ్యా అంటే, అయ్యయ్యో ఎక్కడున్నాడు అతను? పలానా వెంటనే పిలిపించండి. కుంటివాడు, వస్త్రాలు లేనివాడు, చాలా దయనీయ స్థితిలో ఉన్నాడు. తను తీసుకొచ్చి తన శుభ్రంగా స్నానం చేపించి, బట్టలు మార్చి, రాజ్య వస్త్రాలు ధరింపచేసి, అలంకరించి, రాజు కూర్చుండే సీటు పక్కన కూర్చుండబెట్టి, భోజన పళ్ళ దగ్గర తనని కూర్చోబెట్టి పోషించాడండి. ఎవరు? దావీదు. అందుకనే ఇవన్నీ దేవుడు చూసి అంటాడు, దావీదా నీ సింహాసనం భూమి ఆకాశంలో నిలుచున్నంత వరకు కూడా నిలిచి ఉంటాయి. నేను ఈ పట్టణంను కాపాడుతున్నానంటే కేవలము అబ్రహాం బట్టి అనలా, ఇస్సాకుని బట్టి అనలా, యాకోబుని బట్టి అనలా, మోషేని బట్టి అనలా, కానీ ఎవరిని బట్టి అంటే దావీదా నిన్ను బట్టి పట్టణమును నేను కాపాడుతూ ఉన్నానంట. భక్తి అంటే ఇది. చేస్తే ఇలాంటి భక్తి చేయాలి. నీ పిల్లలకి నువ్వు ఆస్తుపాస్తులు ఒకవేళ ఇచ్చినా వాళ్ళకి పాడు చేస్తారేమో, కానీ పరసంబంధమైన ఆశీర్వాదం ఇచ్చి నీవు నేను మరణిస్తే ఈ ఆశీర్వాదం తరతరం నిలిచుండునుగాక. మీకు తెలుసా, చాలామంది అంటూ ఉంటారు కదా, మా తాతయ్య వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళు చేసిన పుణ్యాలు, వారు చేసిన ప్రార్థన మమ్మల్ని ఈ రోజున ఈ రీతిగా నిలబెట్టి కాపాడుతున్నాయంటలో ఏ మాత్రం సందేహం లేదు. ఎవరో ఒక ప్రార్థన, ఎవరి యొక్క దానము నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టింది అంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనము కూడా మన బంధువులకి, మన రక్త సంబంధికులకి, మన సంఘానికి ఒక ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే దావీదులో ఉన్న ఈ గుణాతిశయాలన్నిటిని కూడా నువ్వు తీసుకుని, అవి నువ్వు ధరించుకుని వాటి ప్రకారంగా మనం అందరం నడుచుదుముగాక. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.